హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మరొక టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. డిస్కస్తో పాటు 20 క్వశ్చన్లు, 4 ఆప్షన్లు ప్లస్ రివిజన్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామంది ఉపయోగించుకుంటున్నారు. నేరుగా ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తున్నాయి. అదే టెట్ తెలంగాణకు సంబంధించి 30 మార్కులకు సైకాలజీ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎగ్జిట్ వారికి 8 మార్కులు అంటే 16 క్వశ్చన్లు. అదే పిఐఈ 4 మార్కులు అంటే 8 క్వశ్చన్లు. కాబట్టి మన విద్యార్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు పరీక్షలు ఇలా రాస్తున్నారు. ఈ 2 సబ్జెక్టులను మాకు వదిలేయండి, మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెప్పిస్తాము, బైకి బై చేస్తున్నారు చాలామంది విద్యార్థులు. ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటే 1, 2 మినహా. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ టైంలో మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఎందుకంటే టాపిక్ వైజ్గా మరీ ముఖ్యంగా టెట్ తెలంగాణ వారికి 30 మార్కులు, ఇది సింహ భాగం. మరియు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సైకాలజీ, విద్యార్థి పదాలు, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించి అద్భుతమైన ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ ఉంది. చాలామంది ఉపయోగించుకుంటున్నారు, అద్భుతంగా ఫలితాలను పొందుతున్నారు. ఆ ఫలితాలను పొందే క్రమంలో మీరు ఈ మాటల్ని నెగ్లెక్ట్ చేయకండి. మరియు వీడియో చూస్తూ చాలామంది వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి ప్రశ్నలు చేసే క్రమంలో, సమాధానాలను పసిగట్టే క్రమంలో లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, మరియు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ యొక్క గంట కొట్టండి. ఖచ్చితంగా మీకు బడి గంట వినిపించేలా చేస్తాం. మరియు అంతేకాకుండా మీకు ఏ అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మీ గురించి ఆలోచిస్తాం. మరి ఇప్పుడు ఈ యొక్క 20 ప్రశ్నలు పూర్తిగా మూర్తిమత్వాన్ని రివిజన్ చేయబోతున్నాం. నాతో పాటు మీరు కూడా సీరియస్గా ప్రశ్నలు చేయండి. మీ యొక్క చివరి స్కోరు దయచేసి పెట్టండి, మీకు చాలా బలాన్ని ఇస్తుంది, రివిజన్ కూడా అవుతుంది, దీంట్లో నేను గ్యారంటీ. మొదటి ప్రశ్న తీసుకుంటే మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. క్రింది వాళ్ళలో మూర్తిమత్వం గల వ్యక్తి యొక్క లక్షణం కానిదేది అంటున్నాడు. మొదటి ఆప్షన్, మూర్తిమత్వం అద్వితీయమైనది. అద్వితీయమైనది అంటే యూనిక్, స్పెసిఫిక్, డిఫరెంట్, కొంతమందిలోనే ఉంటుంది. మరియు మూర్తిమత్వం స్వీయ చైతన్యం అంటే ఆత్మ చైతన్యత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంటే మూర్తిమత్వం గల వ్యక్తి సొంతంగా తనకు తానుగా పరిస్థితులకు తగ్గట్టుగా మారుతాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవచ్చు అని ఒక ఆప్షన్. మరియు మూర్తిమత్వం విషయంలో ఏ 2 వ్యక్తులు అన్ని విషయాల్లో ఒకే రకంగా ఉండరు. చివరి వరకు చదవండి, మీరు విజేత అవుతారు. చివరి వరకు ప్రశ్నను ఒకేసారి జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చదివితే 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. తద్వారా 5 నుంచి 6 ప్రశ్నలు మిగతా వాళ్ళకంటే చేయగలుగుతారు. మరి ఇక్కడ చూస్తే తప్పుగా ఉన్నది ఏది అంటే మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము, అభ్యసనాన్ని ఖచ్చితంగా కొలవలేము. ప్రజ్ఞను కొలవచ్చు, ఎందుకంటే కొలమానం, కొలబద్ద ఉంది. పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు, కానీ వికాసాన్ని కొలవలేము. ఫార్ములా, పరికరం ఉంటే కొలవగలము, కాబట్టి మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో రోషాక్ శిరామరకల పరీక్షలలోని నిర్ణాయకాలలో భాగంగా ఇంగ్లీషు అక్షరానికి సంబంధించి సరైన పదజాలం కానిదేది? రోషాక్ శిరామరకల పరీక్షలో మీకు తెలుసు కంటెంట్ అంటే విషయాలు ఉంటాయి, మరి డిటర్మిన్స్ నిర్ణాయకాలు ఉంటాయి, లొకేషన్ స్థానం ఉంటుంది, మరి సాధారణంగా చెప్పే అభిప్రాయాలు, సొంతంగా చెప్పే అభిప్రాయాలు. మొత్తం 4 పార్ట్లు. దాని కోడ్ కూడా చెప్పడం జరిగింది. కోల్డ్ అడిగింది నిర్ణాయకాలలో భాగంగా. నిర్ణాయకాల్లో ఏమేమి ఉంటాయి, ఏమీ లేదు, పసిగట్టండి. చూడండి, ఫామ్ ఆకారము, రూపము. ఎఫ్ అంటే ఆకారము, రూపము, దాన్ని ఇంగ్లీష్లో ఫామ్ అంటారు. సి అంటే కలర్ అంటే రంగు. కే అంటే కేతో స్టార్ట్ కాదు, షేడింగ్, తేలిక రంగు ప్రదేశాలు, నీడ. మరి ఇక్కడ ఎం అన్నాడు. ఎం అంటే ఎం ఉంది కానీ నమూనాలు, మోడల్స్ లేదు. ఎం అంటే మూమెంట్. మూమెంట్ అంటే కదలికలు. దానికి మనం కోడ్ కూడా ఇవ్వడం జరిగింది, KFCM, కెంట్ ఫ్రైడ్ చికెన్, మటన్. అంతెందుకు తెలుగులో కూడా కోడ్ ఇవ్వడం జరిగింది, మీకు తెలుసు. అరకట్టె
ఆకారము, రంగు, కదలిక, తేలిక రంగు ప్రదేశాలు. ఇక్కడ ఉండాల్సింది ఎం అంటే మూమెంట్స్, కదలికలు, కానీ నమూనాలు, మోడల్స్ లేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3వ ప్రశ్న. ఆనంద్కు సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ అదే సమయంలో సినిమాకు వెళ్ళకుండా డబ్బులు మిగిలించాలని కూడా ఉంది. ఇక్కడ ఆనంద్ ఎదుర్కొంటున్న సంఘర్షణ. సినిమాకు వెళ్ళాలని ఉంది ప్లస్ కానీ డబ్బులు కూడా మిగిలించాలని ఉంది. అవును ఇలాంటివి వచ్చినప్పుడు 2 ఇష్టమే కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి. చదువుకోవాలనుంది, పడుకోవాలనుంది, క్రికెట్ చూడాలనుంది, అదే సమయంలో తినాలని ఉంది, అదే సమయంలో సినిమాకి వెళ్ళాలని ఉంది, మటన్ తినాలని ఉంది, చికెన్ తినాలని ఉంది. 2 ఇష్టమే కాబట్టి ఇక్కడ 2 ఇష్టం, 2 ప్లస్లు ఉన్నప్పుడు మీకు తెలియనిది ఏమి కాదు, ఉపగమ నేరుగా ఆప్షన్స్ వెన్నుకోవాలి. మళ్ళీ ఆ టైంలో కూడా 4 ఆప్షన్లు చదివితే పొరబట్టు పడ్డట్టే. పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంశకాయలు అనే మూర్తిమత్వ రకాలు వీరి వర్గీకరణ. చూడండి, మూర్తిమత్వ సిద్ధాంతాలు ఎగ్జామ్లో ఇస్తున్నాడు కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంశకాయలు. ఇక్కడ క్రెస్మర్ వర్గీకరణ, శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తులని 3 రకాలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి క్రెస్మర్. హిపోక్రటిస్ వర్గీకరణ 4 రకాలుగా వ్యక్తుల్లో స్రవించే శ్రావకాలు మరియు చిత్త వృత్తులను బట్టి వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించాడు. మీకు తెలుసు, ఔస్థాయికులు, పైత్య ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు, విషన్యు 4 రకాలు. క్లియర్? కార్ల్ యంగ్ వర్గీకరణ మీకు తెలుసు. స్ప్రేంజర్ వర్గీకరణ, యంగ్ వర్గీకరణ, ఉభయవర్తనలు, అంతర్వర్తనలు, బహిర్వర్తనలు. మరి ఇక్కడ చూస్తే స్ప్రేంజర్ వర్గీకరణ 6 రకాలు. రాజకీయ విలువలు కలవారు, ఆర్థిక విలువలు కలవారు, సైద్ధాంతిక విలువలు కలవారు, మత విలువలు కలవారు. ఇట్లా దానికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. దాని కోడ్ మీకు తెలుసు, PASTER. పొలిటికల్, ఆస్థెటిక్, సోషల్, థియరిటికల్, ఎకనామికల్, రిలీజియస్. యంగ్ వర్గీకరణ 3, హిపోక్రటిస్ 4. ఇక్కడ 1, 2, 3. ఇది ఆన్సర్ మీకు అర్థమైపోయింది. క్రెస్మర్ వర్గీకరణ. వ్యక్తిలో కుంటనం ఏర్పడడానికి సరైన కారణం కానిది. ఇంతకు కుంటనం అంటే ఏమిటి? కుంటనం అంటే కోరికలు నెరవేరినటువంటి స్థితిని కుంటనం అంటారు. మరి చూడండి, కారణం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మారకపోవడం ఒక పాయింట్. వ్యక్తి తన సామర్థ్యాలకు మించి ఎక్కువ లక్ష్యాలను ఏర్పరచుకోవడం, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవడం, మరియు తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇవ్వడం. అనుకూల ఫలితాలు ఇస్తే కుంటనం ఎందుకు ఏర్పడుతుంది? అది కారణం కాదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. చూస్తే అన్నీ సేమ్ ఉంటాయి. జనరల్ క్వశ్చన్ అనుకున్నారో అది జనరల్ కాదు, స్టాండర్డ్ క్వశ్చన్. పరీక్ష జరుగుతున్నప్పుడు కాపీ కొట్టమని చెప్పే మనసు. మరియు ఇంకొక పాయింట్, వంట పదార్థాలు రుచిగా చేసినప్పుడు ఎవరితో సంబంధం లేకుండా, ఎవరికి మిగిలకుండా పూర్తిగా నచ్చినట్లు చెప్పే మనసు. రుచిగా ఉంది, మిగతా తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించకు, నీ కడుపు నింపుకో, నువ్వు హ్యాపీగా ఉండు. పరీక్షలో కాపీ కొట్టమని ప్రోత్సహించే మనసు. అదే విధంగా మీకు తెలుసు, ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కాపీ, కిరాణా షాప్ వెళ్ళేటప్పుడు మీకు అందరికీ తెలుసు, అక్కడ ఓనర్ లేకపోతే డబ్బులు కొట్టేయమని చెప్పే మనసు, టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయమని మనసు, ట్రైన్పై రాళ్ళు విసిరమని చెప్పే మనసు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టమని చెప్పే మనసు ఆకతాయిలుగా మారి. మరి ఇలాంటి మనసు ఏ మనసుగా చెప్తాము? చూడండి, ఇక్కడ అహం, అచిత్తు, అదేహం, అవబోధం అన్నాడు. అవబోధం కాదు, 3 రకాల మనసులు ఉన్నాయి. మరి అచిత్తు అనేటువంటిది మనకు ఆన్సర్. అచిత్తును ఇడ్ అంటారు, అహం అంటే ఈగో, అధ్యయం అంటే సూపర్ ఈగో. ఈ సూపర్ ఈగో ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలని చెప్తుంది. మరి అహం ఎప్పుడు జాగ్రత్త అని చెప్తుంది. అది ఫెయిల్ అయితే అచిత్తు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆన్సర్ ఏంటంటే అచిత్తు అనేటువంటిది ఆన్సర్.
మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని ఆశించే ధోరణి కలవారు స్ట్రేంజర్ ప్రకారం ఏమిటి అన్నప్పుడు సాంఘిక విలువలు కలవారు, ఆర్థిక విలువలు కలవారు, రాజకీయ విలువలు కలవారు, సౌందర్య విలువలు కలవారు. చూడండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఫైనల్గా నాకేంటి, నాకు లాభం ఏంటి అంటే ప్రతిదీ కూడా డబ్బుతో, ప్రతిదీ కూడా ఆశతో చూసే వారే స్ట్రేంజర్ ప్రకారం ఆర్థిక విలువలు కలవారు. అందుకే వ్యాపారస్తుల్ని మనం దీనికి ఉదాహరణగా చెప్తాము, బిజినెస్ మ్యాన్స్. కరోనా సమయంలో చూడండి, మనీషాను పోలీసులు ఎందుకు రోడ్డుపై మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నావు అంటే, నాకు మాస్క్ పెట్టుకుంటే శ్వాస ఆడట్లేదు సార్, కరోనానే శ్వాస ఆడని జబ్బు, అలాంటిది మాస్క్ పెట్టుకుంటే ప్రాణం పోతుంది అని చెప్పి తప్పించుకుంది. అప్పుడు పోలీసులు కూడా సరే సరే అన్నారు. చూడండి, శ్వాస ఆడట్లేదండి అందుకే మాస్క్ ఇప్పుడే తీసేశాను అని చెప్పి తప్పించుకుంది. అంటే ఇక్కడ కారణం చెప్పింది, నమ్మేటట్టు చెప్పింది, సహేతుకంగా చెప్పింది. కాబట్టి చూడకుండానే ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఆన్సర్ హేతుకీకరణం, ఆన్సర్ ఇది. మరి తదాత్మీకరణం అంటే తాను చెయ్యనిది, తాను సాధించనిది ఇతరులు సాధించినప్పుడు అదే తన విజయంగా భావించడాన్ని తదాత్మీకరణం అంటారు. అంతర్లీనం అంటే చేసేది ఏమీ లేక సర్దుబాటు కావడం. మరి ప్రతిగమనం అంటే పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. ప్రతిగమనం వేరే, ప్రతిచర్య నిర్మించి వేరే, ప్రక్షేపణం వేరే. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలను వరుస క్రమంలో చూడండి, ప్రశ్నల యాంగిల్ మీరు చూడాలి, తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ఇలా ఆలోచించాలి. ఇలా ఎందుకు వస్తుందిలే అంటే పొరపాటు, నువ్వు ఆలోచించినట్టు రాదు. 100 తలకాయలు ఆలోచించినట్టు రావాలంటే నువ్వు 100 కాదు 360 డిగ్రీస్లో ఆలోచించాలి. అందుకే ప్రాక్టీస్ బిట్స్ చేయండి మిత్రులారా. మనకి చాలా చాలా స్టాండర్డ్ బిట్స్, ఎన్నో రాత్రులు అహోరాత్రులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో టైం కష్టపడి మీకోసం ప్రిపేర్ చేశాం. కాబట్టే ఈరోజు విజేతలుగా, విశ్వ విజేతలుగా మారుతున్నారు. మరి మనో వికాస దశలను సింపుల్గా చూసుకుంటే మనకు తెలుసు మొదటి దశ ఏమిటి. మొదటి దశ డైరెక్ట్గా ఇది మౌఖిక దశ, మొదటిది. మౌఖిక దశ తర్వాత రెండవది మనకు తెలుసు ఆసన్న దశ 2. తర్వాత మూడో దశ వచ్చేసి మనకు మూడో దశ శిష్ణ దశ. మరి నాలుగోది గుప్త దశ. ఐదోది చివరిది జననాంగ దశ. దశలు, సోపానాలు సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి దానికి కోడ్ చెప్పాను, ఆ కోడును ఎవరు కొల్లగొట్టలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. అందుకే క్లాసులు వినండి 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 అని 100 మందికి చెప్తే దాంట్లో 10ల సంఖ్యలో వింటారు. ఎందుకంటే జాబులు కూడా అంతే ఉన్నాయి కాబట్టి నష్టం లేదు. మరి ఈ సీక్వెన్స్ను ఎక్కడ ఉంది చూడండి. మొదట బి ఉండాలి, తర్వాత డి ఉండాలి, తర్వాత ఈ ఉండాలి, తర్వాత ఏ ఉండాలి, చివరికి సి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఇది. ఆన్సర్ అనేటువంటిది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, బిడిఏసి. క్లియర్. లీవ్ పెట్టి కోచింగ్ తీసుకోకుండా పుస్తకాలు చదవాలా, లీవ్ పెట్టకుండా ఆన్లైన్ క్లాసులు తీసుకొని చదవాలా? ఇలాంటి 2 సందర్భాలలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకున్నటకు ఉపయోగించే పద్ధతి. లీవ్ పెట్టి కోచింగ్ తీసుకోకుండా పుస్తకాలు చదవాలా, లీవ్ పెట్టకుండా ఆన్లైన్ క్లాసులు తీసుకొని వినాలా? మరి ఇలాంటి సందర్భంలో మనం తీసుకున్న నిర్ణయం అనేది ఆధారపడుతుంది మన పరిస్థితులను బట్టి. దీన్ని ఏ పద్ధతి అంటారు? ఇలాంటి 2 అంశాల్లో ఒక దానికి ప్రాధాన్యత ఇస్తే దాన్ని ఏమంటారు? ప్రశ్నావళి పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, జంట పోలిక పద్ధతి. కాబట్టే జంట, 2 జంటలలో ఒక జంటలో, జంట అంటే 2, దాంట్లో ఒకటి ఎన్నుకుంటే దానికి దీనికి కాన్సిక్వెన్సెస్ ఏమిటి అని ఎన్నుకుంటే దానికి జంట పోలిక పద్ధతి అంటారు. టిఏటి పరీక్షలో భాగంగా కేవలం స్త్రీలకు చూపించే కార్డుల సంఖ్య ఎంత? స్త్రీలు వేరే, పురుషులు వేరే, మరియు కార్డుల సంఖ్య వేరే. టిఏటి పరీక్షలో గల కార్డుల సంఖ్య 31. టిఏటి పరీక్షను ముర్రే అండ్ మోర్గన్ రూపొందించారు. మరి దీంట్లో 31లో 31 ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ అంటే స్త్రీకి సంబంధించిన కార్డులు 10 ఉంటాయి.
స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన కార్డులు 10 ఉంటాయి, ఒక ఖాళీ కార్డు ఇస్తాం. అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా తీసుకునే చూసే కార్డుల సంఖ్య 21. మళ్ళీ ఆ 21 చూద్దాం. మనం అడిగిన ప్రశ్న కేవలం స్త్రీలకు సంబంధించి. చూడండి, ఇక్కడ స్త్రీ కార్డులో 10 10 10 క్లియర్. ఇక్కడ చూడండి 10 పురుష కార్డులు ఉండే అవకాశం లేదు. ఓకే, ఇక్కడ 10 స్త్రీ పురుష కార్డులు కాబట్టి ఇది పురుష తీసేద్దాం. ఇక్కడ స్త్రీ పురుష కార్డులు లేవు. చూడండి 10 స్త్రీ కార్డులు, 10 స్త్రీ పురుష కార్డులు, ఒక ఖాళీ కార్డు. ఒకవేళ స్త్రీ అయితే 10 స్త్రీ, ఒకవేళ పురుషుడైతే 10 పురుష, 10 స్త్రీ మరియు పురుష, 1 ఖాళీ కార్డు. కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రశ్న, ఎప్పుడు కోచింగ్ సెంటర్లో ఫస్ట్ ర్యాంక్ రాని అమ్మాయి ఏకంగా డిఎస్సిలో హెచ్జిటి విభాగంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? షాక్ అందరు కూడా, షాక్ అందరు కూడా. ఎప్పుడు రానమ్మాయి వస్తే షాక్, ఎప్పుడు ఏమీ చేయని అమ్మాయి ఒక్కసారిగా చేస్తే షాక్, ఎప్పుడు భయపడే అమ్మాయి పామును చంపితే షాక్. మరి ఇంట్లో దొంగలు పడితే భయపడే అమ్మాయి వారిని ఎదుర్కొంటే షాక్. మరి ఎప్పుడు రానమ్మాయి వస్తే ఆల్పోర్ట్ ప్రకారం ఏ లక్షణాంశాలను పోలి ఉంటుంది అంటున్నాడు. మరి ఆల్పోర్ట్ ప్రకారం లక్షణాంశాలు తీసుకుంటే చూడండి, ఇక్కడ ప్రాథమిక లక్షణాంశాలు, మూల లక్షణాంశాలు, ఉపరితల లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు. మూల ఉపరితల తీసేస్తున్నా, ఎందుకంటే ఆర్బీ క్యాటిల్ ప్రకారం లక్షణాంశాలు మూల మరియు ఉపరితల. మరి మనకు అడిగింది మనకు ఆల్పోర్ట్ ప్రకారం కాబట్టి ఆల్పోర్ట్ ప్రకారం మనకు తెలుసు లక్షణాంశాలు 3: ప్రాథమిక, మాధ్యమిక మరియు కేంద్రీయ. ప్రాథమిక అంటే ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు బయటపడేవి ప్రాథమిక కాబట్టి కాదు. మాధ్యమిక అంటే ఎప్పుడో ఒక్కసారి ఇంతకుముందు అసలు బయటపడనివి మాధ్యమిక కాబట్టి ఆన్సర్ మాధ్యమిక. వర్గీకరణలో ఎవరి వర్గీకరణ ఏంటి అనే విషయం తెలియకపోతే ఇబ్బంది కాబట్టి ఆన్సర్ ఇది. క్రింది ప్రవచనంలో సరి కాని ప్రవచనం: ముందు నొయ్యి వెనక గొయ్యి, కక్కలేక మింగలేక, చేతకాక చావు రాక. ఇలాంటి నెగిటివ్ ఉంటే అది పరిహార కాదా? 100% క్లియర్. సచిన్ డక్అవుట్ అయినా సరే ద్రవిడ్ సెంచరీ చేస్తాడని సంతోషపడ్డాడు. సచిన్ డక్అవుట్ అయ్యాడు, రన్లు కొట్టలేకపోయాడు, ఫైనల్గా ద్రవిడ్ చేశాడు. ఫైనల్గా ఇండియా వినేది అంటే ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించాడు. కాబట్టి ఇది ఆన్సర్ తదాత్మీకరణము. తాను సాధించింది ఇతరులు సాధించినప్పుడు కాబట్టి 100% కరెక్ట్. అత్త మీది కోపం దుత్త మీద చూపించడం పరిహారం కానే కాదు. దానికంటే ముందుగా 4th ఆప్షన్ చూద్దాం, అది కరెక్ట్ ఉందా లేదా. ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది కానీ పరువు పోతుందని భయంగా ఉంది. మరి చూడండి, ఇక్కడ మాట్లాడని ఉంది, పరువు పోతుందని భయంగా ఉంది. ఉంది కాబట్టి ప్లస్ కదా అనుకున్నారు, కానీ ఇక్కడ ఏం పోతుందని, పరువు పోతుందని భయంగా ఉంది. అంటే నెగిటివ్, అంటే ఇది మైనస్, ఇది ప్లస్. షుగర్ తినాలని ఉంది, స్వీటు తినాలని ఉంది, కానీ షుగర్ వస్తుందేమని భయంగా ఉంది. నాన్ వెజ్ తినాలని ఉంది, ఫంక్షన్లు ఎవరైనా చూస్తారేమో, మీరు బ్రాహ్మణులు, మీరు తినే కులం కాదు అంటారేమో భయం, నువ్వు కూడా తింటున్నావని. చెట్టు ఎక్కి పండు కొయ్యాలని ఉంది, కింద పడతానని భయంగా ఉంది. పులితో ఫోటో దిగాలని కానీ చంపేస్తుందని భయంగా ఉంది. అంటే ప్లస్ మైనస్లో ఆ యొక్క సెంటెన్స్ బట్టి అది నెగిటివ్ ఫామా. ఉంది కాబట్టి ప్లస్గా సార్ అనుకోవద్దు. చదువుకోవాలని పడుకోవాలని 2 ప్లస్, కానీ ఇక్కడ పరువు పోతుందేమో అని భయంగా ఉంది కాబట్టి ఇది మైనస్. కాబట్టి ఉపగమ పరిహార కరెక్ట్. మరి అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, డక్అవుట్ అయిన వ్యక్తి బ్యాట్ మీద చూపించడం, ప్రధాన ఉపాధ్యాయులతో నిందలు పడ్డ ఉపాధ్యాయుడు విద్యార్థులపై చూపించడం, విద్యార్థులు డౌట్లు అడిగితే చాక్పీస్ పైన చూపించడం, అంటే తనకంటే చిన్న స్థాయి వారి పైన కోపాన్ని చూపించడం. అదేమిటంటే పరిహారం కాదు, అది విస్థాపనం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది, ఆశావాద దృక్పథం ఉంటుంది, వ్యాకులతను కలిగి ఉంటాడు, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. సింపుల్ లాజిక్. అన్ని పాజిటివ్ స్టేట్మెంట్లు, ఒక నెగిటివ్ వ్యాకులత, యాంగ్జైటీ, కన్ఫ్యూజన్, డైలమా లాంటి పదాలు ఉన్నాయి.
కాబట్టి ఇది ఆన్సర్ లక్షణం కానిది అన్నప్పుడు. నెక్స్ట్, క్రెటినిజం అనే రుగ్మత ఈ గ్రంథి వల్ల సంభవిస్తుంది. క్రెటినిజం అనే రుగ్మత ఈ గ్రంథి వల్ల సంభవిస్తుంది. ఇది ఆల్రెడీ ప్రత్యేక అవసరాలు గల విద్యకు సంబంధించినటువంటిది. మరి చూడండి ఒకసారి, క్రెటినిజం అనే రుగ్మత ఏ గ్రంథి వల్ల సంభవిస్తుంది? ఎండోక్రైన్, ఎక్రోక్రైన్, పిట్యూటరీ గ్లాండ్, అడ్రినలిన్. ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే సామెత చూపించగంది. మరియు మూత్రపిండాలపై పసుపచ్చని వర్ణంలో ఉండే గ్రంథి వ్యక్తి ఉద్వేగాలకు కారణమైన గ్రంథి అడ్రినలిన్ గ్రంథి కాదా? పిట్యూటరీ గ్రంథి మెదడులో బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. మాస్టర్ గ్లాండ్ అతి ప్రధాన గ్రంథి, అన్ని గ్రంథులను నియంత్రించే గ్రంథి. మరియు దీనివల్ల స్రావకం ఎక్కువైతే జైగాంటిజం, స్రావకం తక్కువైతే డ్వార్ఫిజం అనే రుగ్మతలు వస్తాయి. మరి ఇక్కడ క్రెటినిజం అనే రుగ్మత ఏ గ్రంథి వల్ల అంటే ఎండోక్రైన్ గ్రంథి వల్ల. క్రే ఆన్సర్ ఇది. ఎంఎంపిఏ పరీక్షలో భాగంగా చిన్నవాటికి ఎక్కువగా ఉద్వేగాలకు గురి కావడం. చిన్నవాటికి క్లాస్లో ప్లేస్ దొరకకపోయినా, సారు కోపంతో చూసినా, బస్సులో సీట్ దొరకకపోయినా, ఎవరైనా ఒక మాట అన్నా సున్నితంగా చిన్నవాటికి చాలా ఉద్వేగంగా బాధపడుతూ ఉంటారు సున్నితమైన మనస్కులు. మరి ఇదేంటి? దీంట్లో హైపోమానియా, సైకోస్తనియా, హిస్టీరియా, హైపోకాండ్రియాసిస్. హైపోమానియా అంటే ఏమిటి? హైపోమానియా అంటే దాన్నే అల్పోన్మాదం, దానికి ఒక మరో పేరు. సైకోస్తనియా అంటే చేసిన పనులే మళ్ళీ మళ్ళీ దృఢంగా చేయడం, అది సిలిండర్ చెక్ చేయడం, లైట్ ఆఫ్ చేశామా లేదా, గొలుసు ఉందా లేదా, చైన్ ఉందా లేదా అని చూడడం. హిస్టీరియా అంటే అనవసరమైనటువంటి శిరోభారం, అనవసరమైనటువంటి పనులు తలపై వేసుకోవడం. హైపోకాండ్రియాస్ అంటే అకారణ శరీర దుశ్చింత, శరీరం ఏమైపోతుందో అని బాధపడడం. మరి కరెక్ట్ ఆన్సర్ ఎక్కువగా ఉద్వేగాలకు గురి కావడం అంటే హైపోమానియా అంటారు. నేను మారు పేర్లు ఇచ్చాను మిత్రులారా. మారు పేర్లు మరో చిత్రం సృష్టిస్తాయి. కాబట్టి 90% చదివిన మీరు 10% దగ్గర వెనక్కి వెళ్ళకండి, తగ్గకండి. నెక్స్ట్, ఒక వ్యక్తి లక్షణాలను అటు ధనాత్మకంగా రుణాత్మకంగా విస్తారంగా తెలుసుకునేందుకు ఉపయోగపడింది. విస్తారంగా ఒక విషయంపై అభిప్రాయాన్ని ఎక్కువలో తెలుసుకోవాలనుకుంటాం. పెళ్ళి ఎలా అయింది? చాలా బాగా అయింది, అద్భుతంగా అయింది, వంటలు బాగా చేశారు, డెకరేషన్ బాగా జరిగింది. గృహప్రవేశం జరిగితే ఇల్లు ఎలా కట్టారు, ఎన్ని ఫ్లోర్లు కట్టారు, గార్డెన్ ఉందా, లిఫ్ట్ ఉందా, ఇలా అడుగుతాం. అడగడానికి అవకాశం ఉన్నటువంటి మాపనులు ఏవి? దీంట్లో ప్రక్షేపక పరీక్షల, నిర్ధారణ మాపనల, శోధిక సూచికల, బహుళైచ్ఛిక ప్రశ్నల. చూడండి ఒక్కసారి, ప్రక్షేపక పరీక్షలు, ప్రొజెక్టివ్ టెక్నిక్స్, ఆర్ఏబిటి, టిఏటి, సిఏటి కార్డు చూపించి అడుగుతాము. మరి నిర్ధారణ మాపనలు మీకు తెలుసు, ఒక విషయాన్ని విస్తారంగా తెలుసుకోవడానికి ఒకవైపు ధనాత్మక, ఒకవైపు రుణాత్మక, మధ్యలో తటస్థ వర్ణన ఉంటే నిర్ధారణ మాపనలు. శోధిక సూచికలు అంటే చెక్ లిస్ట్, ఎస్ ఆర్ నో. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే అక్కడే ఆప్షన్ ఉంటుంది. మరి ఇక్కడ విస్తారంగా ఎక్కువ సమాచారం తెలుసుకుంటకు అనువైంది నిర్ధారణ మాపనలు. దీన్నే రేటింగ్ స్కేల్ అంటారు. దీంట్లోనే 3 లోపాలు ఉంటాయి: కేంద్రీయ ప్రవృత్తి దోషం, హాలో ప్రభావం, పరివేష ప్రభావం, ఔదార్య దోషం. ఇలా మాటలు విన్నాం, చాలా ఇంపార్టెంట్. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వము అని నిర్వచించిన వారు ఎవరు? చూడండి, ఆల్పోర్ట్, ఈ ప్యారిస్, బర్జెస్, బ్రౌన్. ఇప్పటికే మనం షార్ట్ కట్లు చెప్పి ఉన్నాం, మీరు ఈజీగా గుర్తుపడతారు. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నది ఈ ప్యారిస్. బర్జెస్ అంటే సమాజంలో హోదా ఉండడం అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఆన్సర్ అది. కొత్త పరిస్థితులను ఎంత క్లిష్టమైనా సరే అధిగమించి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు? నూతన పరిస్థితిలో సర్దుబాటు అయ్యే సామర్థ్యం. మరి దానికి సంబంధించిన పదం విషమ యోజనం. దీన్ని ఇంగ్లీష్లో మాల్ అడ్జస్ట్మెంట్ అంటారు. సర్దుబాటు, అడ్జస్ట్మెంట్, వైఖరి, అటిట్యూడ్. కుంటనం అంటే ఫ్రస్ట్రేషన్. చూడండి, కొత్త పరిస్థితుల్లో అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించడాన్ని ఏమంటారంటే సర్దుబాటు అంటారు.
కాబట్టి మిత్రులారా, ఇవి మనకున్నటువంటి ప్రశ్నల్లో ఒక ఉద్యోగి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితులలో ఒకరిని ఆహ్వానించడం మర్చిపోయాడు. అయినప్పటికీ ఆ సమయంలో అతను అంతర్జాతీయ పర్యటనకు పోవాలనుకున్నాడు. కాబట్టి పిలిచినా రాలేడు అని సమర్థించుకున్నాడు. ఎందుకు పిలవలేదు అనే విషయాన్ని పక్కకెట్టి పిలిచినా రాలేడు అని సమర్థించుకున్నాడు. మరి ఇది ఇలా సమర్థించుకోవడం, అందరూ ఒప్పుకునేటట్టు చేయడం ఏంటి? విస్థాపనం, ప్రక్షేపణం, హేతుకీకరణం, పరిహారం. చూడండి, విస్థాపనం అంటే అత్తమై కోపం దుత్తపైన చూపించడం, ప్రక్షేపణం అంటే ఒకరిపై నెట్టివేయడం, పరిహారం అంటే ఒక రంగంలో సాధించిన వ్యక్తి మరొక రంగంలో సాధించడం. మరి ఆన్సర్ హేతుకీకరణం. ఇవి మనకి 20 క్వశ్చన్లు. 20కి మీరు ఎన్ని సాధించారో ఖచ్చితంగా కింద తెలియచేయండి. తద్వారా మీలో మార్కులు కంటే ముందుగా మార్పులు జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకోసం, మీ గురించి ఆలోచించే ఏకైక ఛానల్ మీ తల్లిదండ్రుల తర్వాత. ఆల్ ది బెస్ట్.